ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పింది జెన్జీ ఒక పోరాటము దాని మీద అనేసి, దానికి కంటిన్యూషనే ఈ సెకండ్ పార్ట్. ఇంకా మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి చెప్పటం కోసము అనేసి ఈ సెకండ్ పార్ట్ వీడియో చేయటము అనేది జరుగుతుంది. సో టోటల్గా ఏంటి అని చెప్పనంటే, మనకి అక్కడ జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర, లేదు పార్లమెంట్ని ముట్టడియాలి అని, లేకపోతే ఇంకోటి అనేది మీడియాలో మనకు వచ్చింది. లేదు ఈ యొక్క పిల్లలు ఎవరైతే కాలేజీ పిల్లలు నీట్ ఎగ్జామ్ గురించి దీని గురించి అనేసి పోరాటం చేసిన వాళ్ళు, పేపర్ లీక్ గురించి దీని గురించి అనేసి, ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి అని చెప్పనంటే, దీని వెనకాల ఇంటర్నేషనల్ గేమ్ ఉంది అని చెప్పననేది మీడియాలో మనం అంతా చూస్తూనే ఉన్నాం. టీవీలలో, పేపర్లలో, లేదు సోషల్ మీడియాలో, ఇంకో దగ్గర అనేసి. సో దీనికి కొంత మటుకు కరెక్టే అది. ఎందుకోసమో అని చెప్పనంటే, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని, లేదు ప్రధానమంత్రిని, హోంమంత్రిని ఇబ్బంది పెట్టాలి ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేసి ఇవన్నీ జరిగినాయి అనేసి ఒక్కొక్కటిగా బయటికి రావటం అనేది జరుగుతుంది. సో అక్కడ ఏదైతే పోరాటం చేయటానికి అనేసి వచ్చినటువంటి కాలేజీ పిల్లలు, భారతీయ కాలేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున వాళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళు అని చెప్పని అనేది మనకి కరెక్ట్గా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్ రిలీజ్ చేయలేదు. బట్ సోషల్ మీడియాలో, లేదు ఇంకో దగ్గర అని చెప్పని అనేసి ఒక లెక్క ప్రకారము ఇది చేసుకున్నది ఇంకోటి అని చెప్పని అనే దాని మీద కొంత మటుకు ఇన్ఫర్మేషన్ ఢిల్లీ పోలీస్ రిలీజ్ చేసింది అనేది చూసుకొని మాట్లాడుతున్నాను నేను. 2600 నుంచి 2900 మధ్యలో దీంట్లో దీని మీద అని చెప్పని అనేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మనుషులు, లేదు క్రిమినల్స్ అనేవాళ్ళు దాంట్లో ఆ ఒక్క ప్రొటెస్ట్లో, లేదు పోరాటంలో, లేదు దీనికి అని చెప్పని అనేసి అక్కడ ఏదైతే జరిగిందో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పని అనే దాని మీద ఒక లెక్క అనేది రఫ్గా వచ్చింది. దాంట్లో క్రిమినల్స్ అని చెప్పనంటే మనకి డ్రగ్స్ అమ్మేవాళ్ళు, లేదు రేపిస్టులు, దొంగలు, చైన్ స్నాచర్స్, లేదు అని చెప్పనంటే కనుక మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళు, దొంగతనాలు, ఇంకోటి ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయి కదా. సో వాటిల్లో అవన్నీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో వేరే దేశాలకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పననే దాని మీద అనేది ఒక రిపోర్టు ఢిల్లీ పోలీసు రిలీజ్ చేయటం అనేది జరిగింది. ఓకే, సంతోషం. క్రిమినల్స్ని వదిలిపెట్టే ప్రసక్తి అనేది మనం పెట్టుకోకూడదు. దీంట్లో టెర్రరిస్టులు ఉండొచ్చు, లేదు వాళ్ళు అక్కడ చేసిన దాని మీద అని చెప్పని అనేసి పెట్టే ఫుడ్లో కావచ్చు, లేదు అక్కడ ఒకటో రెండో బాంబులు పెట్టున్నా కానీ చాలా ప్రమాదం జరిగేది. అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలకి ఇంకా ఆ సిచ్యువేషన్ మనం ఊహించలేము. అది ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. భారతదేశానికి, ముఖ్యంగా భారతీయులకి వీళ్ళకి అనేది చెడ్డ పేరు వచ్చేది. నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చేది. గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు వీళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండింది. అది తప్పింది, అది మనం సంతోషించాలి. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే, దీంట్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ప్రొటెస్ట్ చేయటానికి అనేసి వచ్చారో 35 రోజులు ఉన్న వాళ్ళల్లో, ఓకే టైంపాస్ కోసమో ఎంతసేపు అనేసి
జిందాబాద్ ముర్దాబాద్ అంటాము అని చెప్పని అనే దాని మీద అని చెప్పని అనేసి వాళ్ళు అక్కడ వల్గర్ డ్రెస్సులు. సరే, అది నార్త్ ఇండియా వాళ్ళకి అనేది అది చాలా కామన్ అయ్యి ఉండొచ్చు. సౌత్ ఇండియా వాళ్ళం కాబట్టి మనం కొంత దాన్ని తీసుకోలేకపోతున్నాము. నార్త్ ఇండియాలో ఎక్కడైనా కానీ పొట్టి డ్రెస్సులు, స్లీవ్లెస్లు ఇవన్నీ చాలా కామన్ వాళ్ళకి. వల్గర్ డ్రెస్సులు, వల్గర్ డ్యాన్సులు రోడ్ల మీద, ఆ తర్వాత వచ్చేసి వల్గర్ భాష, దాన్ని వచ్చేసి ప్రధానమంత్రి గారిని లేదు అని చెప్పనంటే కనుక మన హోమ్ మినిస్టర్ గారిని వీళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కలుపుకొని తిట్టటము ఇంకోటి అనేది చాలామంది పిల్లలు చేశారు. అది ఎమోషనల్గా వాళ్ళు చేసినటువంటి ఒక ఏమంటారు ఆ డైలాగులు అవి ఇంతమందిని చూసేటప్పటికో ఇంతమంది మాకు సపోర్ట్ ఉన్నారు, ఇంకేముంది ఎవరేం చేయలేరు ఇంకోటి అనేసి అనుకున్నారు. బట్ అన్నీ ఒక్కోటి బయటికి వస్తున్నాయి వీడియోస్తో సహా. మనుషుల ఫేసులు, వాళ్ళ అడ్రస్లు, ఇంకోటి అనేసి. సో అక్కడ ఎవరైతే ప్రధానమంత్రి గారిని లేదు హోమ్ మినిస్టర్ గారిని వాళ్ళని తిట్టిన వాళ్ళని ఒకళ్ళని ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని ఇచ్చేసేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఏంటి అని చెప్పనంటే మళ్ళీ ఇంకో వీడియో చేసి సెల్ఫీ వీడియో చేసి వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయటం జరుగుతోంది. ఏమని అని చెప్పనంటే బై మిస్టేక్ మాకు ఎమోషన్లో మేము చేసినటువంటి పనులవి, ఎమోషన్గా మేము మాట్లాడినటువంటి మాటలవి దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పని అనేసి దండాలు పెట్టి ఏడుస్తూ లేదు ఇంకోటి చేస్తూ అని చెప్పని అనే దాని మీద వాళ్ళు అవి చేస్తున్నారు. అది ఆ పిల్లలకు ఒక్కళ్ళకే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లె కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని తిట్టడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా వీడియోలో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ మేజర్గా వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అంటే ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి అనేది కొంతమంది ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి చేశారో వాళ్ళు ఫండింగ్ చేశారో, డబ్బులు పంపించటము అనేది జరిగింది. ఈ యొక్క ప్రొటెస్ట్ని మీరు ఇంకా ఏమంటారు గట్టిగా చేయండి, లేదా ఎక్కువ రోజులు చేయండి, ఇంకోటి అని చెప్పని అనే దాని మీద అనేసి. సో దీనికి ఏంటి అని చెప్పనంటే యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ముస్లిం అతను ఒక సెల్ ఫోన్ రిపేరింగ్ చేసుకుండే అతను దాని గురించి అనేది ఎక్కువగా వీడియో వైరల్ అవుతూ వచ్చింది. అతని పేరు జునైదా ఏదో ఉంది. సో అరౌండ్ 30 సంవత్సరాలు ఉంటాయనుకుంటా, 35-40 మధ్యలో ఉంటాడు అనుకుంటున్నాను నేను అతని వీడియో చూసిన తర్వాత. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే ప్రొటెస్ట్ అక్కడ ఆందోళన స్టార్ట్ చేసిన రోజు నుంచి అయిపోయే రోజు దాకా అనేసి అతను కొన్ని వేల మందికి లేదు లక్షల మందికి అని చెప్పని అనే దాని మీద 3 పూట్ల భోజనం ఏర్పాటు అనేది చేశాడు. భోజనము, మంచినీళ్ళు, స్నాక్స్, టీ, కాఫీ ఎక్సెట్రా ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు ఇంకేమన్నా తింటారు అని చెప్పనంటే కనుక బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టడం, అది బిర్యానీ కావచ్చు, లేదు పిజ్జాలు, బర్గర్లు పిజ్జాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పని అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక సెల్ ఫోన్ రిపేరింగ్ చేసుకుండే అతనికి వచ్చేది మహా అయితే నెలకి 15,000 నుంచి 20,000, 25,000 వస్తుంది. అతని ఫ్యామిలీ మెయింటెనెన్స్కి దానికి అనేసి సరిపోతుంది అనేసి అనుకుందాం. మిడిల్ క్లాస్ ఇంటికి ఎవరైనా ఓ 4 బంధువులు వచ్చి ఓ వారం రోజులు ఉంటాము, మాకు ఇక్కడ మీ ఊర్లో పని ఉంది అనేసి అంటేనే వారం రోజులు వాళ్ళని పోషించాలి అని చెప్పనంటే మనం వెనక ముందు ఆలోచించి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇంత ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకురావాలి, కూరలు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, ఎక్సెట్రా అని చెప్పని అనేసి. సో వీటన్నిటికీ మళ్ళీ ఓ 2,000 దాకా ఎక్స్ట్రా ఖర్చు అయింది అంటే మనం భరించగలమా అని చెప్పని అనేసి ఆలోచించేటువంటి పరిస్థితిలో మిడిల్ క్లాస్ ఉన్నప్పుడు ఇన్ని వేల మందికి, లక్షల మందికి 3 పూట్ల భోజనానికి ఏర్పాట్లు ఎట్లా చేశాడు అతను అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
దీంట్లో ఏంటి అని చెప్పనంటే దాని మీద ఎంక్వైరీ అది జరుగుతోంది. సో ఎంక్వైరీ అయిన తర్వాత ఏమవుతుంది ఏంటి అని చెప్పని అనేది చూద్దాము. సరే, అతన్ని తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేయటానికి దీనికి అనేసి చేసినప్పుడు ఈ యొక్క ఆందోళన కోసము అనేసి ఎవరైతే కాక్రోచ్ సిజేపీ పార్టీ వాళ్ళు కూర్చున్నారో ఆ రోజు ఇతను నేను ఫుడ్ సప్లై చేస్తా, వాటర్ సప్లై చేస్తా, ఇంకోటి అంటే ఓ శబాష్ శబాష్ నువ్వు మాతో పాటు ఉన్నావు, మాకు అంతకంటే ఇంకేం కావాలి అది ఇది అనేసి ఆ సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇతన్ని మెచ్చుకోవటము, భుజం తట్టటము ఇంకోటి చేశారు. ఇప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేయటానికి అనేసి ఢిల్లీ పోలీసు లేదు, ఇంకా అంతకంటే హై పొజిషన్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లు ఇంకోటి అనేసి ఏవైతే చేస్తున్నాయో ఏ ఒక్కడు అతనికి సపోర్ట్గా నిలబడలేదు. అది నిలబడరు కూడా. అది మీకైనా నాకైనా ఇంటి దగ్గర మనకే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చి ఇంటి ముందున్నోళ్ళతోటో ఇంటి పక్కనున్నోళ్ళతోటో అనేసి మనకి ఏదైనా గొడవ వచ్చింది, ఫైటింగ్ అయింది, కొట్లాట అయింది అని చెప్పనంటే ఏ ఒక్కళ్ళు మనకు వచ్చి సపోర్ట్గా నిలబడరు. అట్లాంటిది అన్ని లక్షల మందిలో వీడెవడో తెలియకుండా జునైద్ అనేవాడు లేదు వాడికి సపోర్ట్గా అనేసి వీళ్ళు ఎందుకు నిలబడతారు? అది వాడు ముందే ఆలోచించుకొని ఏమన్నా జరిగింది అంటే నాకు సపోర్ట్గా ఎవరు రారు అని చెప్పను అనేది. ఇక్కడే కాదు ఎక్కడైనా రారు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఉంది అని చెప్పనంటే సింగిల్గా నువ్వేమైనా చేయగలవు అంటే చెయ్యి, లేదు అని చెప్పనంటే కనుక నవరంధ్రాలు మూసుకొని కూర్చో. అంతేగాని అనవసరమైన దాంట్లలోకి ఎవడో డబ్బులు ఇచ్చాడు లేకపోతే ఎవడో సపోర్ట్ చేస్తా అన్నాడు ఓరల్గా చెప్పాడు అని చెప్పని అనేసి వెళ్తే కాదు. ఎందుకోసమో అని చెప్పనంటే ఇండివిజువల్గా నేనైనా మీరైనా ఇంకోళ్ళైనా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరైనా కానీ ఇండివిజువల్గా ఏ గవర్నమెంట్ తోటి ఫైట్ చేయలేడు. అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉంది, పోలీస్ ఉంది, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంది, లేదు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు ఏదైనా కానీ చేయగలరు. ఇండివిజువల్గా మనం ఏది చేయలేము. సో కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండి మంచి చెడేది అనేసి ఆలోచించుకొని ముందుకెళ్తే మంచిది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. సో ఈ జునైద్ అనే విషయంలోనే కాదు, ఈ అమ్మాయిలు కానీ ఎక్కువగా అమ్మాయిల్ని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఊళ్ళల్లో లోకల్గా ఢిల్లీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకా పక్కనున్న వేరే స్టేట్స్లలో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా ప్రధానమంత్రిని హోంమంత్రిని తిట్టిన వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేసి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించేటప్పటికి వాళ్ళకి సపోర్ట్గా ఎవరు రారు అనేసి అర్థమైపోయింది. సో కాబట్టి అందుకని ఏడ్చుకుంటూ మళ్ళీ సెల్ఫీ వీడియో ఇంకోటి రిలీజ్ చేయటం అనేది జరిగింది. సో కాబట్టి మన పనే ఉంది, మనం ఏం చేయగలమో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అనవసరంగా ఎవరిని, ముఖ్యంగా దీని మీద ఒక ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు లేదు ఇంకో దాని మీద అనేసి ఏ ఒక్క లీడర్నైనా ఎవరినైనా కానీ తిట్టామో అని చెప్పనన్నా లేదు బూతులు మాట్లాడామో అని చెప్పనన్నా కానీ అది చాలా దూరం వెళ్తుంది. బై మిస్టేక్ వీడియో వైరల్ అయింది అని చెప్పనంటే కనుక వితిన్ 24 గంటలు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆలోచించుకోండి అందరూ. సో కాబట్టి దీనికి ఏంటి అని చెప్పనంటే ఇది పార్ట్ 2. దీనికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఇంకో మేజర్ విషయం ఉంది. మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధము 4 సంవత్సరాల పైనుంచి జరుగుతుంది. అట్లాగే అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ వారు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా పోను మనకి ఎన్నో రకాల ఇష్యూస్ ముందుకొచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అన్ని రకాల వస్తువుల రేట్లు పెరుగుతాయి. డబ్బులు ఏమైనా ఉన్నాయి అంటే జేబులో దాచిపెట్టుకోండి, ఎవరికి అప్పు కింద ఇవ్వద్దు. సో కాబట్టి అవన్నీ కూడా చూసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళు అందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.